హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా వైజాగ్ లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. వీటికి సంబంధించి మనం అన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దీంట్లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ద డోస్ ఫార్మా అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. ద డోస్ ఫార్మా అనే ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. దీనికి ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి హెటిరో అనే కంపెనీ ఉంది. ఇదొచ్చేసి వైజాగ్ లొకేషన్‌లో తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ కంపెనీ వచ్చేసి అరబిందో అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు హైదరాబాద్ లొకేషన్‌లో. ఫోర్త్ కంపెనీ వచ్చేసి బయోకాన్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకొచ్చేసి హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి ద డోస్ ఫార్మా హైరింగ్ ట్రైనీ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే 2 పోస్టులను అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో డిగ్రీ గాని, పీజీ గాని కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇంకా చూద్దాం మనము. ఇక్కడ చూడండి హైదరాబాద్ లొకేషన్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడండి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. 0 అన్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇస్తున్నారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనీ అనే పోస్ట్‌ని ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు కాబట్టి 0-2 ఇయర్స్, 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లేదంటే సీనియర్ కెమిస్ట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఇస్తారు దీంట్లో. ఓకే. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారంటే బీఎస్సీ లేదా ఎంఎస్సీ ఈ రెండిట్లో మైక్రోబయాలజీ అనే స్పెషలైజేషన్‌లో మీరు కంప్లీట్ చేశారంటే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. హైదరాబాద్ లొకేషన్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. ఓకే. మీరిక్కడ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ఉంటుంది, కల్చర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ ఇంకా కంప్లెయింట్స్ వీటికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ల్యాబ్‌లో. ఓకే. మైక్రోబయాలజీ ల్యాబ్‌లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మైక్రోబయాలజీ స్పెషలైజేషన్ డిగ్రీ గాని, పీజీ గాని కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌కి ఈ ద డోస్ ఫార్మా అనే కంపెనీలో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే ఇక్కడ మెయిల్ ఐడీ ఒకటి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయండి. hr@thedose.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేశారంటే మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఈ హెచ్ఆర్ మెయిల్ ఐడీకి అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. మెయిల్‌లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అలాగే కాల్ చేసి కూడా చెప్తారు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాం అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్. ఓకే. ఇది ద డోస్ ఫార్మా కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి హెట్రో కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 22 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. బీఎస్సీ ఇంకా ఇంటర్మీడియేట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయితే అవ్వచ్చు. వచ్చేసి జూనియర్ కెమిస్ట్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ అనే ఈ 2 పోస్టులను అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ ఇంటర్మీడియేట్ అని చెప్పి మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! క్వాలిఫికేషన్ ఇవి అడుగుతున్నారు. పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 21 నుంచి 25 లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్‌ఔట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ మాత్రం 26 కంటే తక్కువ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు. ఓకే. ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూస్తే మనం 22 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ జైల్ రోడ్, వైజాగ్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వుమెన్ జైల్ రోడ్, వైజాగ్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక్కడ మనం బెనిఫిట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఫ్రీగా అకామిడేషన్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా
అకామిడేషన్ అనేది కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉండదు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. ఓకే. ఇంకా క్యాంటీన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ ఉంటుంది. మెడిక్లెయిమ్ ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. యాన్యువల్ రిటెన్షన్ బోనస్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ బెనిఫిట్స్ కూడా కంపెనీలో ఉన్నాయి. ఓకే. ఈ హెట్రో అనే కంపెనీలో మంచి వర్క్ కల్చర్ ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ చేసి బయటికి రావాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. వైజాగ్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని 22 ఆగస్ట్ రోజు మార్నింగ్ 10:00 లోపు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ జైల్ రోడ్ వైజాగ్ అనే లొకేషన్‌లో ఉంటే సరిపోతుంది. అక్కడ మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే. ఇది ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. నక్కపల్లి, అనకాపల్లి అని చెప్పి ఈ లొకేషన్‌లో వైజాగ్‌లోనే మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరబిందో అనే ఈ ఫార్మా కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా 22 ఆగస్ట్ రోజే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూసీ, క్యూఏ, ఏఆర్&డి అలాగే స్టెబిలిటీ, ప్రొడక్షన్, ప్యాకింగ్ ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మీకు ఈ వేకెన్సీస్‌లో జాయిన్ చేయడం కంటే ముందు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరబిందో ఫౌండేషన్ ఏదైతే ఉందో ఈ ఫౌండేషన్ సైడ్ నుంచి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏఆర్‌పి ఇంకా ఏఎల్‌పి అని చెప్పి ఈ 2 ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ అయితే చేస్తున్నారు. దీంట్లో ట్రైనింగ్ తీసుకున్న క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా వేరే కంపెనీస్‌లోనే జాబ్ చూసుకోవచ్చు. లేదంటే మీరు అరబిందో కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే అరబిందో కంపెనీలో కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కిల్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఎవరైతే క్యూసీ, క్యూఏ, ఏఆర్&డి, ఎఫ్ఆర్&డి అలాగే స్టెబిలిటీ ఈ ఈ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఏఆర్‌పి అనే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రాయల్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇంకా ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి మెయింటెనెన్స్ ఈ డిపార్ట్మెంట్ లేదా ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉంటాయి. వాళ్ళకొచ్చేసి రాయల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏఎల్‌పి అనే ప్రోగ్రామ్ కింద మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకే. దీనికి సంబంధించి అన్ని ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి. ఎవరైతే రీసెంట్‌గా పాస్ అవుట్ అంటే 22, 23, 24, 25 లాస్ట్ 4 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ, క్యూఏ, ఏఆర్&డి, ఎఫ్ఆర్&డి, స్టెబిలిటీ, ప్యాకింగ్, ప్రొడక్షన్ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్స్‌లోకి అయితే పంపిస్తారు. హైదరాబాద్ లొకేషన్‌లోనే ట్రైనింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్‌లోనే మీకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే 22 ఆగస్ట్ రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:30 నుంచి ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ 2 అంటే ఆర్‌సి2 అని చెప్పి పాషమేలాన్ దగ్గర అయితే మీకు ఈ సెంటర్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సర్వే నంబర్ 71 అండ్ 72 ఇంద్రకరం విలేజ్, కంది మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కి రిలేటెడ్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అయితే అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇంకా ఇక్కడ ఒక మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అప్డేటెడ్ రెజ్యూమ్‌ని కూడా మీరు ఇక్కడ ఫార్వర్డ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు 22 రోజు. ఓకే. ఈ మెయిల్ ఐడీ వచ్చేసి apfstc@arbindo.com అని చెప్పి మెయిల్ అవుతుంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెషర్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. ఈ ట్రైనింగ్‌కి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే క్యూసీ, క్యూఏ, ఏఆర్&డి, ఎఫ్ఆర్&డి, స్టెబిలిటీ అన్ని డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నిట్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అందరూ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరైతే డిప్లొమా, ఐటీఐ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో వచ్చేసి 15,000 వరకు సాలరీ కూడా పే అయితే చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 4 మంత్స్ పాటు ఉంటుంది. ఎవరైతే బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఐటీఐ ఇంకా డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 మంత్స్ పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 8,000 ఇంకా 5,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ సాలరీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్.
అరవిందో కంపెనీకి సంబంధించిన దాని గురించి. హైదరాబాద్ నుంచి మీకు బస్సు కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. బస్సులో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే ఆర్‌సీ2లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇంకా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఆధార్, ఇంకా పాన్ కార్డ్ ఈ రెండిట్లో ఏదో ఒక ఐడీ ప్రూఫ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ అరబిందో కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బయోకాన్ ల్యాబొరేటరీస్‌లో వచ్చేసి 31 ఆగస్ట్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్, అలాగే బీటెక్, బీఈ డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. రీసెంట్‌గా మనకు హైదరాబాద్ లొకేషన్‌లో కూడా ఈ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఇంకా వైజాగ్ ఈ 2 లొకేషన్స్‌లో కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండే క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఏం చేయాలంటే వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇంతకుముందు కంపెనీకి భద్రాచలంలో అయితే ఇంటర్వ్యూ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం వైజాగ్ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు 31 రోజు. దీనికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు వచ్చేసి సండే 31 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 12:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించిన లొకేషన్ ఇక్కడ చూడండి. ప్లేస్‌మెంట్స్ ప్లేస్‌మెంట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, అమెరికన్ కార్నర్ బిల్డింగ్, ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఈ లొకేషన్‌కెళ్ళేసి 31 రోజు మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, బీఎస్సీ, ఇంకా ఎంఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. సండే రోజు 31 మార్నింగ్ 9:00కి ఈ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. ప్లేస్‌మెంట్ ఆఫీస్, ఫస్ట్ ఫ్లోర్, అమెరికన్ కార్నర్ బిల్డింగ్, ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్, విశాఖపట్నం అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది బయోకాన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఇంకా ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని లొకేషన్‌కి వెళ్తే సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ బయోకాన్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ ఇంకెవరు లైక్ చేయండి. మీకు ఎన్‌సైరన్ జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళు కూడా వీడియోని వెతికేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.